చెరలోనికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. యవ్వన సంతానం, యవ్వన సంతతి చెరలోనికి వెళ్ళిపోతుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? భవిష్యత్ ఏమవుతుంది? క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి లేదు, మర్యాద లేదు, క్రమం లేదు. దేహం అనే దేవాలయాన్ని పవిత్రంగా ఉంచాలనే ఆలోచన లేదు. మనసు మలినమవుతుంది, దేహం మలినమైపోతుంది. దేవుని దేవాలయం అనే దేహం అపవిత్రపరచబడిపోతుంది. దేహం దేవుని సొత్తు. అది జారత్వానికి, వ్యభిచారానికి చేయబడింది కాదండి, అది దేవుని సొత్తు. కానీ యవ్వన సంతతి చెరలోనికి వెళుతున్నారు. కన్నవాళ్ళు చూస్తున్నారు. ఏమి చెయ్యలేని నిస్సహాయపు స్థితి. బిడ్డల జీవిత కళ్ళ ముందే పాడైపోతుంటే, చెరలోనికి వెళ్ళిపోతుంటే, చెప్పుకోలేని పరిస్థితి, వాళ్ళని విడిపించుకోలేని పరిస్థితి, రక్షించుకోలేని పరిస్థితి, భయానకమైన పరిస్థితుల్లోనికి యవ్వన తరం వెళ్ళిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, చెరలో నుండి దేవుడు మీ సంతానాన్ని వెలుపలికి రప్పించబోతున్నాడు, రక్షించబోతున్నాడు. బెదిరించేవారు లేక దేశం నిమ్మలించి నెమ్మది పొందబోతుంది. చెప్పండి కూడా మంది గట్టిగా. నాకు చాలా మంది ఆడపిల్లలు కొంతమంది కలిసి చెప్తాను, అన్నా నన్ను బెదిరిస్తున్నాడు అన్న. వాళ్ళ అమ్మ వస్తుంది, అమ్మ కూతురు వచ్చి ఆ తల్లి చెప్తుంది, అయ్యా ఈ అమ్మాయికి ఎవరితో పరిచయం అంట బాబు, మరి ఏం జరిగిందో తెలీదు, వాడు ఒకడే బెదిరిస్తున్నాడు, ఏం చేయాలి అర్థం కావట్లా, సమాజానికి భయపడి ఏం చేయాలి అర్థం కావట్లా, బయటకు పంపించాలంటే భయంగా ఉంది, రోడ్లో ఏమైనా ప్రమాదం చేస్తాడేమని భయంగా ఉంది బాబు అని ఎంతో మంది చెప్పుకుంటున్నారు. బెదిరించే మనుషులు, భయపెట్టే మనుషులు. వాక్యం సెలవిస్తుంది, చెరలో నుండి దేవుడు నిన్ను వెలుపలికి రప్పించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించు. నీ కుటుంబాన్ని పాపపు చెరలో నుండి దేవుడు వెలుపలికి రప్పించి రక్షించబోతున్నాడు. బానిసత్వం నుండి దేవుడు విడిపించబోతున్నాడు. లోకపు అలవాట్ల నుండి విడిపించబోతున్నాడు. నీవు మానుకోలేని విషయాన్ని దేవుడు మానుకునేటట్లుగా సహాయం చేయబోతున్నాడు. మార్చుకోలేని విషయాన్ని మార్చుకోవడానికి ప్రభు సహాయం చేయబోతున్నాడు. ప్రభు రక్షించబోతున్నాడు. హల్లెలూయా.